దైవ సేవకులకు, ఇప్పుడు వచ్చినటువంటి అలాగే మరి విశ్వాసులకు, బంధువులకు, స్నేహితులకు, స్నేహితులకు, భక్తులకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడి మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. మరి నాకు యోసేపు రాజు గారు కొన్ని సంవత్సరాలుగా మరి చక్కని పరిచయం ఉంది. చక్కని స్నేహితులుగా, ఒక కుటుంబ సభ్యులుగా మేము కొనసాగుతూ ఉన్నాం. వారు మా ప్రాంతానికి రావడానికి, అలాగే చక్కని వాక్య పరిచయం చేయడానికి, అనేక మంది బిడ్డలు ఆత్మతో నింపబడి దీవించబడడానికి కూడా దేవుడి సహాయం చేస్తున్నారు. అలాగే మరి వారు మీకు సేవకులు ఉండడం ఎంతో దీవెనకరం. అలాగే వారు మరి చాలా ప్రాంతాల్లో, మరి రీసెంట్గా హైదరాబాదు, అలాగే మరి నెల్లూరు, అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా చక్కని సువార్తను జరిగిస్తూ వారు ఉన్నారు. మరి వారు ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో క్షేమంగా మరి దేవుని రాకడ వరకు దేవుని యొక్క పరిచర్యలు, దేవుని యొక్క ఆత్మధార నింపబడి మరి కొనసాగాలని మనం అందరూ కూడా ప్రార్థన మనం చేద్దాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆ వ్యక్తి పేరు అరిమతయి అయినటువంటి యోసేపు. పరిశుద్ధ గ్రంథంలో 16 మంది యోసేపులు మనకు కనబడుతూ ఉన్నారు. అందులో మరి కొత్త నిబంధన గ్రంథంలో 9 యోసేపులు మనకు కనబడుతూ ఉన్నారు. అయితే పాత నిబంధన గ్రంథంలో మనకి యాకోబు మరి 11వ కుమారుడు అయినటువంటి యోసేపు మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగే కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ మరియా భర్త అయినటువంటి యోసేపు మనకి చాలా పరిచయస్తుడిగా కనబడుతూ ఉన్నాడు. కనుక చివరి దినాలలో మరి యేసయ్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే దినాలలో అరిమతయి అయిన యోసేపు కూడా మనకి కనబడుతూ ఉంటాడు. ఈరోజు ఈ అరిమతయి అయినటువంటి యోసేపును గురించి, ఆయనలో ఉన్నటువంటి కొన్ని గుణలక్షణాలు మనము ధ్యానం చేసుకుందాం. అరిమతయి అనేటువంటి యోసేపు అరిమతయి అనేటువంటి ఒక పట్టణానికి, ఒక గ్రామానికి చెందినవాడు. అందుని బట్టి మరి ఈరోజు మనం చూస్తున్నప్పుడు అనేకమైన సందర్భాలలో అనేకమైన వ్యక్తుల యొక్క జీవిత వృత్తాంతాన్ని మనం ధ్యానం చేస్తాం. కానీ ఈ అరిమతయి అనేటువంటి యోసేపును మనం ఎప్పుడు కూడా మరి టచ్ చేయం. ఈరోజు ఆయన గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. అరిమతయి అనేటువంటి యోసేపు అనేది అర్థం ఏంటంటే అభివృద్ధి చెందినవాడని అర్థం. రెండవ అర్థం ఏంటంటే గర్జించు సింహం అంట. అర్థమైందా? అరిమతయి అనేటువంటి యోసేపు అంటే ఎవరు? గర్జించు ఒక సింహము. ఈరోజు మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎలా ఉన్నారంటే ఆయన యోధా గోత్రపు సింహముగా ఉన్నాడు. కనుక ఈరోజు మనం చూస్తున్నాం యోసేపు కూడా ఆయన గర్జించి సింహాలే ఉన్నాడట. ఈరోజు ఆయన నమ్ముకున్న మనము కూడా ఎలా ఉన్నామంట? నీతిమంతులు ఎలా ఉన్నారంట? సింహాల వలె ఉన్నారంట. నీతిమంతులు ఎలా ఉన్నారు? ఆ సింహం వలె ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది. అంటే మన తండ్రి అయిన దేవుడు ఆయన యోధా గోత్రపు సింహం అయితే, ఆయన నమ్ముకుని నీతిగా బ్రతికిన మనము కూడా నీతిమంతులు ఎలా ఉన్నారంట? సింహం వలె ఉన్నారు అని వాక్యము తెలియజేస్తుంది. మరి ఈరోజు దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, అపవాదు అనేటువంటి సింహంతో మనం పోరాడాలంటే మనము కూడా నీతి అనేటువంటి సింహాల వలె మనం ఉండాలి. సరే, మనకి కూడా మరి యోధా గోత్రపు సింహం వంటి దేవుని యొక్క తోడు సహవాసం కూడా మనం ఉన్నట్లయితే ఈ లోకంలో అపవాదుతో మనం పోరాడి ఏం చేయగలమంటే మనము గెలవగలం. God can give victory, overcomes. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే గొప్ప విజయాన్ని ఇస్తాడు. కనుక ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన అభివృద్ధి అంట. యోసేపు అనే మాటకి అర్థం ఏంటి? అభివృద్ధి చెందుట. పాత నిబంధన గ్రంథంలో యోసేపు అంటే మనకి అర్థం ఏంటి? ఫలించాడు కొమ్మ. ఎందుకు ఫలించాడు కొమ్మ అంటే ఆయన ఒంటిగాడిగా ఉండిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈయన విడిచిపెట్టేసి వారు వేరొక దైవాన్ని పూజించడానికి వెళ్తుంటే అన్నాడు, మీరు ఎవరినైనా పూజించుకోండి, ఎవరినైనా సేవించుకోండి, నేను నా భార్య పిల్లలు యెహోవాను మాత్రమే సేవిస్తా. హల్లెలూయా. కనుక ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో ఎవరు ఉన్నా, ఎవరు పోయినా, ఎవరు విడిచినా, ఎవరు దూరమైనా మనం ఎప్పుడు కూడా యెహోవాని సేవించిన వారిగా మనం ఉండాలి. ఒక తీర్మానం చేసుకోవాలి.
ఆయన పూజించేవారుగా, ఆయన ఆరాధించేవారుగా, ఆయననే కొనియాడేవాడిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. కనుక ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా యోసేపు అంటే అభివృద్ధి చెందిన వాడంట. పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని యొక్క బిడ్డలుగా యాజ్ బీయింగ్ క్రిస్టియన్స్ మనము క్రైస్తవులుగా ఎందులో మనము అభివృద్ధి చెందాలో కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చాలా శ్రేష్టమైన సంగతులను రాసి ఉన్నారు. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మీ ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరును కూడా కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా మనం భూ సంబంధంగా అభివృద్ధి చెందాలని చూస్తాం. దేవుడు ఏమనుకుంటాడంటే భూ సంబంధంగా నువ్వు అభివృద్ధి చెందాలి, ఆత్మ సంబంధంగా కూడా నువ్వు అభివృద్ధి చెందాలని దేవుడు చూస్తాడు. కనుక ఎప్పుడు కూడా మానవుని యొక్క అభివృద్ధి దేని మీద ఉంటదంటే భూ సంబంధంగానే ఉంటాడు. అందుకని అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అంటాడు, నేను పైన వాటిపైన మనసు పెట్టుకున్నాను తప్ప భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోలేదు. ఐ హావ్ సెట్ మై మైండ్ థింగ్స్ అండ్ అబౌవ్ నాట్ ఆన్ ఎనీ ఎర్త్లీ థింగ్స్ అంటాడు. అంటే పైన ఉన్న వాటిపైన మనసు పెట్టాడు. పైన దేవుడు ఉన్నాడు, పైన దేవుని యొక్క రాజ్యం ఉన్నది, పైన దేవుని యొక్క నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఉన్నది, ఆనందం ఉన్నది, పరిశుద్ధుల యొక్క సహవాసం ఉన్నది, నిత్య రాజ్యం ఉన్నది, నిత్య జీవం ఉన్నది. కనుక మన మనసు వాటిపైనే పెట్టాలని వాక్యము చెప్తూ ఉంది. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా దేని మీద మనసు పెడతామంటే ఈ లోక సంబంధమైన వాటి మీదే మనము మనసు పెడుతూ ఉంటాం. సామెత ఉంది, పిండుకుండా పోతే దేనికోసం ఏడ్చారట? పిడకల గూడు కోసం ఏడ్చారట. చూసారా? అసలు పిండి ముఖ్యమా, పిడకల గూడు ముఖ్యమా? ఆలోచించండి ఒకసారి. కనుక ఈ రోజు మనకి అవసరమైనది ఒక్కటే అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కనుక ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక రాజు మరి ఆ యొక్క తన రాజ్యములో ఉన్న అన్ని కూడా మరి మీకేం కావాలో తీసుకోండి, పట్టుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు ఒక్కొక్కడు వచ్చి ఆ రాజ్యంలో ఉన్న అన్ని కూడా పట్టుకుని వెళ్ళిపోతున్నారంట. ఒకడు ఆవులు పట్టిపోతున్నాడు, గేదెలు పట్టిపోతున్నాడు, ఒక ధాన్యం పట్టిపోతున్నాడు, లేకపోతే ఇంకొకడు పట్టిపోతూ ఉన్నాడు. ఒక చిన్న కుర్రాడు వచ్చి ఆ రాజుగారి యొక్క కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడట. అయితే రాజుగారు అన్నారంట, అరే నీకు కూడా ఏదో పట్టుకుని వెళ్ళు, మొత్తం అన్ని అయిపోయేలా ఉన్నాయంటే రాజుగారు నాకు ఏమొద్దు, నువ్వే కావాలని ఆయన చెప్పాడట. అప్పుడు రాజుగారు తన రాజ్యంలో ఉన్నటువంటి ఆస్తిని సగనికి రాసి ఇచ్చాడట. హల్లెలూయా. కనుక రోజు మనము కోరుకోవాల్సింది ఒక్కటే, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే మనం గట్టిగా పట్టుకునేవారుగా, ఆయనను వెంబడించేవారుగా, ఆయనలో నిలిచి మనము ఫలించేవారుగా ఉండాలని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక ఈరోజు దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా ఎందులో మనం అభివృద్ధి చెందాలంట? ప్రతి విషయంలో మీరు అభివృద్ధి చెందాలి. అందుకనే ఆయన 1 యోహాను రాసిన పత్రికలో కూడా 1 యోహాను రాసిన పత్రిక 2 యోహాను రాసిన పత్రికలో మనం చూసినప్పుడు గాయతో ఈ మాటలు ఆయన తెలియజేస్తున్నాడు. ఆ మాటను చదవండి. 2 యోహాను రాసిన 3వ పత్రిక, 3వ రాసిన పత్రిక 2వ వచనం చూద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించి ఉన్నాను. అంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి. మనం ఎలా ఉండాలన్నా సౌఖ్యంగా ఉండాలి, సుఖముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంతో ఉండాలి. గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఆల్వేస్ ఫర్ బ్లెస్సింగ్స్. దేవుడు మన యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తెలకు, నా గాయో, నా ప్రియ సంఘమా, నా కుమారుడా, ఇదిగో నీవు అన్ని విషయాలలో వర్ధిల్లించి నువ్వు సౌఖ్యంగా ఉండాలి. మనం సౌఖ్యంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం వినాలని సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనంలో ఆ మాట రాస్తున్నాడు. చదువు ఒకసారి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుదాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వారు కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడట. అంటే ఈరోజు మనం నెమ్మదిగా ఉండాలని, మనం సౌఖ్యంగా ఉండాలని, మనం సుఖముగా ఉండాలని, మనం సురక్షితముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది.
అందుని బట్టి ఈరోజు మనము అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలంట. అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందాలి. అక్కడ ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలో రాసినాడు, విశ్వాసం అంతా కూడా నువ్వేం చేయాలంట, అభివృద్ధి చెందాలి. అందుకనే తిమోతి అంటాడు, తిమోతి నువ్వు విశ్వాసములో అభివృద్ధి చెంది విశ్వాసులకు నువ్వు మాదిరికరంగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఇతరులకు మనం ఎలా ఉండాలంట, మాదిరికరంగా ఉండాలి. యేసే తన జీవితం ప్రపంచ ప్రజలకు మాదిరికరంగా ఎలా ఉన్నాడు, ఆ యేసుని ధరించుకున్న మన జీవితాలు కూడా ఎలా ఉండాలంట, మాదిరికరంగా ఉండాలంట. ఉపదేశం అంతా మనం అభివృద్ధి చెందాలంట. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేవారుగా ఉండాలి. ఆ ధ్యానించిన వారు మాత్రమే అభివృద్ధి చెందుతారని 1వ కీర్తన 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం దేవరాత్రము ఆనందించు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఎవరు ఆకూడ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండను, అతడు చేరినంతయు సఫలం. హల్లెలూయా. కనుక ఆయన అంటున్నాడు, మీరు అన్ని విషయాలలో మీరు అభివృద్ధి చెందాలి. విశ్వాసం విషయంలో మీరు అభివృద్ధి చెందాలి. ఎంతమంది మనము విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నాం? ఈ జన్మదిన వేడికి సందర్భముగా మరి ఒక హెచ్చరిక మీకు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క రాకడికి ప్రభావం అంటే, నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందనా అని చెప్పాడు ఆయన. అంటే దేవుని యొక్క రాకడికి భూమి మీద ఏమైపోద్ది, విశ్వాసం అనేది కనుమరుగైపోతూ ఉంది. విశ్వాసం అనేది మనకి ఎలా వస్తుంది, అభివృద్ధి చెందాలంటే వినటం వలన మనకి విశ్వాసం కలిగితే మనం ఏం వినాలి, యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు వినాలి. ఏమన్నాడు అంటే, అయ్యా నా పుట్టినరోజు సందర్భంగా దేవుని యొక్క సువార్త అందాలి. హల్లెలూయా. అంతే కదా. ప్రతి మానవుని యొక్క జన్మ వెనుక ఒక పరమార్థం, ఒక కారణం ఉన్నది అన్నట్టుగా ఈరోజు దేవుడు మనం ఎందుకు ఈ లోకంలో పుట్టించాడంటే, నీ జన్మకు ఎలా ఒక సువార్త ప్రకటింపబడాలి. నీ జన్మ ద్వారా అనేక మందికి సాక్షిగా ఉండాలి, అనేక నూతన ఆత్మలు రక్షింపబడాలి, అనేక మంది వాక్యం ద్వారా బలపరచబడాలి. అదేనా మన జీవితం యొక్క పరమార్థం. లేకపోతే మన జీవితం కుచ్చం కిందనో మంచం కిందనో కంచం కిందనో ఉండాలా? కంచం అంటే ఏంటి ఏమండి, భోజనము. మంచం అంటే ఏంటి, నిద్ర. ఏమంటే కొంచెం అంటే ఏంటి, వ్యాపారం. అలాగే అయిపోయింది ఈరోజు జీవితాలు. క్రైస్తవ విశ్వాస జీవితాలు ఉండాలంటే నువ్వు దీపస్తంభం మీదే ఉండాలంట. మార్గంలో వెళ్ళినరికి వచ్చిన నువ్వు ఎలా ఉండాలి, ఒక లైట్ హౌస్ లాగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు వెలుగుతున్నటువంటి దీపంలే ఉండాలి. అనేక మందిని వెలిగించేవారుగా మనం ఉండాలి. నీ యొక్క జీవితాన్ని బట్టి అనేక మందికి రక్షణ సువార్తను మనం ప్రకటించేవారుగా ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కనుక విశ్వాసములో మనం అభివృద్ధి చెందాలంట. కనుక విశ్వాసం అభివృద్ధి చెందాలంటే ఆ విశ్వాసం అనేది ఎలా వస్తుంది, వినటం వలన మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఉంటేనే మన పరలోక రాజ్యం వెళ్తామని దేవుని వాక్యం చెప్తూ ఉంది. చూడండి, ఎబిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చిన వాడు దేవుడు ఉన్నాడని తన వెదుగు వారికి ఫలము దయచేవాడని అన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చి ఖచ్చితంగా వెదిగితే వెదుగుడి మీకు దొరుకును, తట్టు మీకు తీయబడును. ఏమండి, అని ఎవరు వెతికారు? యాసావు వెతికారు. దొరికిందా మరి? అతను పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం మరలా పొందుకొని మరలా ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ఏమండి ఆయన ఎన్నో ప్రార్థనలు చేసి దేవుని సన్నిధిలో వెతికినా అది అతను దొరకలేదట. చూసారా, ఈరోజు ప్రభు యొక్క వాగ్దానం ఉంది, వెతికుడి మీకు దొరుకును. ఒక సహోదరు ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఆ నాణ్యము ఆ దీపం వెలిగించి ఆ ఇల్లంతా వెతికింది. ఆ దొరికినప్పుడు ఏమవుందంట, సంతోషించిందంట. ఒక నాణ్యం అంటే ఆమె చాలా విలువైనది. నిజమే, స్త్రీలు మనం చూసినప్పుడు ₹1 పాడేసిన రాత్రి అంతా నిద్రపోరాలి. ఆ మనసు అంతా ఎక్కడ ఉంటది, దాని మీద ఉంటది, రూపాయి మీద ఉంటది. ప్రభు మనసు కూడా అంతే. 99 గొర్రెలు విడిచిపెట్టి ఏ గొర్రె కోసం వెళ్ళాడంట, ఆ ఒక్క విడవబడిన గొర్రె కోసం వెళ్ళాడంటే. అది మనకి మనసు ఎక్కడ వచ్చిందంటే ఆయన నుంచే వచ్చింది. మనము కూడా ఎవరి పోలిక, దేవుని పోలిక. ఆయన బిడ్డలం కనుక 82వ సంకీర్తన 6వ వచనం ప్రకారంగా మనము దేవుని పోలిక దైవంలో మనం. మా మిస్సెస్ ఈ బట్టలు కుట్టించారని మిషన్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుందంటే ద్రాక్ష వెళ్ళాను. వాళ్ళు 500 అని చెప్పారు. ఈ ఆళ్ళం ఎందుకు వచ్చిన గొడవరా బాబు, మళ్ళీ 500 ఎందుకు వచ్చి పెట్టమంటారని నేను ఇంటికి ఫోన్ చేసాను. అలాగా ఫోన్ చేసి 500 అంటున్నారు పాస్టర్ గారు అన్నాను. అయ్యి బాబు 500 అయితే వద్దు, ఇంటికి తీసుకొచ్చి నేనే కుట్టేసుకుంటాను. అది మిషన్ ఉంది మాకు. ఓ ₹100 మెటీరియల్ కొన్నది, నాకు చెప్పింది, తెచ్చేసాను. ఆవిడ కుట్టేసుకుంది ఎక్స్ట్రాకి బట్టలు. బయట అంతా 500 అని మనకంతా చాలా
ఖర్చు పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది మనకు, అవునా కదా. కుమారుడు బలహీనంగా ఉంది, అయినా నేనే కొట్టేసుకుంటానని 400 సేవ్ చేసింది. లేడీస్ ఎప్పుడు కూడా వాళ్ళు సేవ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. మనం 500కు 500 వేసి 1000 రూపాయలు మనం ఖర్చు పెడతాం. వాళ్ళు 500 ఉంటే చాలా జాగ్రత్తగా అది పిల్లలకి వాళ్ళు దాస్తారు. నాకు ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటే మా పాస్టర్ని అడిగితేనే, ఆవిడే దాచుకున్న డబ్బులు, వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులు, నాన్న ఇచ్చిన డబ్బులు ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఆ పత్రికలు వేయించడానికి వేయించడానికి అవి చేస్తూ ఉంటాం. కనుక విశ్వాసములో మనం ఏం చేయాలంట? అభివృద్ధి చెందాలంట. మరి ఈరోజు ఆ విశ్వాసము మరి ఉంటుందా? ప్రభు రాకడ కంటే కనుమరుగైపోతుంది అంటాడు. అందుకని అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో కూడా మనము అజాగ్రత్తగా మనము ఉండకూడదు. దినములు చెడ్డవు గనక నీ విశ్వాసాన్ని పాడు చేసే దినాలు, నీ భక్తిని పాడు చేసే దినాలు, నీ ప్రార్థన పాడు చేసే దినాలు, నీ వాక్య జీవితాన్ని పాడు చేసే దినాలు, నీ హృదయంలో వాక్యం లేకుండా పాడు చేసిన దినాలలో మనం ఉన్నాం. అందుని బట్టి అన్ని విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ విరోధైన అపవాది ఎవరిని మృంగుదాన్ని గర్జించే సింహలే అది ఎదురు తిరుగుతూ ఉందంట. అందుకని మీరు అపవాది తంత్రములు ఎరిగినట్టు వారు కాదు, కానీ దాన్ని మీరు ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా ఎదిరించిన వారుగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మన విశ్వాసంలో అభివృద్ధి చెంది విశ్వాసం అడుగులు వేయాలని వాక్యము తెలియజేస్తూ ఉంది. రీసెంట్ గా మరి విశ్వాసం గురించి ఒక వాక్యం చెప్పాను. కనుక రోజు మనము ఇక్కడ యోసేపు అంటే ఫలించిన కొమ్మంట. ఆ సందర్భాన్ని బట్టి మాటలు గుర్తొస్తున్నాయి కనుక నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే యోసేపు ఫలించిన కొమ్మగా ఉండాలంటే కర్ర అనేది ఉంటుంది, తీగ అనేది ఉంటుంది. ఆ తీగే కర్ర అవుతుంది, కర్ర కొమ్మ అవుతుంది, కొమ్మ చెట్టు అవుతుంది, అవునా కదా. ఇప్పుడు యోహాను సువార్త 15 మనం చూసినప్పుడు ద్రాక్ష వల్ల నేను, తీగలు మీరు అన్నాడు. తీగలు ఎవరప్పుడు సంఘం, ద్రాక్ష చెట్టు ఎవరో చర్చ్, తీగలు ఎవరో విశ్వాసం. ఆ విశ్వాసంలో చర్చి ధరకు వస్తే వాళ్ళు అంటగట్టబడినట్లు లెక్క. ఆ అంటగట్టబడినప్పుడు వాక్యమని నీరు వాళ్ళకి ప్రవేశించి వారు ఆరోగ్యవంతులుగా, వారు విశ్వాసంలో బలవంతులుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. అప్పుడు అపవాది వచ్చిన ప్రతి అగ్ని బాణమును వార్పివేయడానికి వారి విశ్వాసంలో శక్తివంతులని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాటను ఆయన రాశారు. నాకు చాలా ఇష్టమైన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినప్పుడు అక్కడ రాసి ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు చూడండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయము ఇక్కడ 17 మనం చూస్తే, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించండి, ఆత్మ వలన ప్రతి సమయమందును అది కాదు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఏమని ఉంటదంటే ఇక్కడ ఆ మాట చూడండి. అక్కడ ఏమంటాడంటే, మీరు విశ్వాసముతో అపవాది వేచిన ప్రతి అగ్ని బాణమును మీరు ఏం చేస్తారంట? 16 చదవండి. ఇవన్నీ కాక అవిశ్వాసం విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులుగుతారు. హల్లెలూయా. అపవాది అగ్ని బాణాలు వేస్తూ ఉంటదంట. ఆ అగ్ని బాణములు మనము ఆర్పుటకు శక్తివంతులంట. ఎలా శక్తివంతులు అంటే విశ్వాసం ద్వారా మనము శక్తివంతులము. కనుక అపవాది అనేక మన అగ్ని బాణాలు వేస్తుంది. కష్టం అనే బాణం వేస్తుంది, నష్టం అనే బాణం వేస్తుంది, అప్పులనే బాణము వేస్తూ ఉంటుంది, ఇబ్బందులనే బాణము వేస్తూ ఉంటుంది, వ్యాధులనే బాణం వేస్తుంది. అవన్నీ కూడా ఆర్పివేయడానికి శక్తి ఎక్కడ ఉంది? దేవుడు మనలోనే ఉంచాడు. విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా ఆ యొక్క అగ్ని బాణముల నుండి మనం మనలో ఏం చేయాలంటే బయటపడిన వారిగా మనం ఉండాలనే వాక్యము తెలియజేస్తుంది. అయితే విశ్వాసుల తీగలైతే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. ఆయన కొరింథీ రాసిన పత్రిక మరి ఆ రోమా సంఘానికి ఆయన రాసి ఉన్నాడు. చూడండి 11వ అధ్యాయం 20 అనుకుంటే ఒక మాటను మనం చదువుదాం. 11వ అధ్యాయము 20 ఆ రోమా సంఘానికి ఇలా రాసి ఉన్నాడు ఆయన. 11వ అధ్యాయం 20 మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు ఆయన 20 అవిశ్వాసమును బట్టి వారు ఏం చేయబడ్డారట? విరిచివేయబడిరట. అంటే ఈరోజు మనము విశ్వాసం అనే తీగ తెగిపోయినా, విశ్వాసం అనే కర్ర విరిగిపోయినా మనము ఫలించము. మన జీవితాల్లో ఈ తీగ అనేది తెగిపోతే ఏమైపోతే ఎండగది ఎండిపోతుంది. ఈ కర్ర అనేది ఇరిగిపోతే ఏమైపోతే ఎండగది
అదే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనం రాసినాడు. మాట చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞానం చేసుకుందాం ఒకసారి. ద్రాక్ష వల్ల నేను తీగల మీరు, ఎవడు నా యందు నిలిచిందనో, నేను ఎవని యందు నిలిచిందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులంటే వాటిని పోగు చేసే అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చూసారా? అంటే ఈరోజు మనము విశ్వాసంలో ఫలిస్తేనే దేవుని యొక్క రాజ్యంలో ఉంటాం. వితౌట్ ఫేత్ నో వన్ కెన్ ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే విశ్వాసం లేకుండా దేవుని రాజ్యానికి ఎవడు కూడా వెళ్ళిపోలేడు. విశ్వాసము ఉంటేనే మన దేవుడు ఆయన స్వాగతిస్తాడు దేవుని యొక్క రాజ్యానికి. ఒకవేళ ఈ లోక యాత్రలో ఐక విచారం వల్ల మనం మరలు కొలుపబడి, ఒకవేళ మనం అపరాధముల చేతను పాపముల చేతను మన దేవునికి దూరముగా మనం చచ్చిన వారి ఉన్నట్లయితే అది ఏం చేస్తారంటే బయట పారేస్తారు. ఆ తీగలు ఎండిపోతాయంట, ఆ కర్రలు ఎండిపోతాయంట. అవి ఏం చేస్తారంట? అవి పొయ్యిలోనే పెడతారు, అవి కాలిపోతాయంటూ ఉన్నాడు. ఈరోజు మనము తెగిపోయిన తీగ వలె మనం ఉండకూడదు, కానీ ఫలించిన ద్రాక్ష వలె మనం ఉందమో గాక. ఎండిపోయిన కర్ర వలెగా మనం ఉండకూడదు, కానీ ఫలించే కర్రగా మనం ఉందమో గాక. ఎవరో ఫలించడి కర్ర ఎవరండి? సంఖ్యాకాండంలో ఒక ఆయన ఉంటాడు. ఎవరు? ఆ యొక్క సాక్ష్యపు గుడారములోనంట అహరోను కర్ర, ఆ 12 గోత్రములో ఒక కర్ర ఆ 12 కర్రలతో పెడితే అహరోను కర్ర అంటే రాత్రికి రాత్రి చిగురించి పుష్పించి బాదముల వంటి కాయలు కాసిందంట. హల్లెలూయా! చూసారా? ఒక్క రాత్రికి రాత్రే అయ్యా ఇది సాధ్యమా? yes it is possible. దేవునికి సాధ్యమే. నువ్వు దేవుని ఎందుకు వస్తే నీ కష్టం ఏదైనా, నష్టం ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీ అప్పు ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా దేవుడు దాని నుండి విడుదల కలిగిస్తాడు. అలా ఎంతో మందికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నా ఎంతకు వచ్చిన వారు నేను ఎంత మాత్రమో దోషివేయను. పాపాత్మల స్త్రీ ఆయన ఎంతకు వచ్చింది, ఆయన హక్కున చేర్చుకున్నాడు. సమరస్త్రీ ఆయన ఎంతకు వచ్చింది, ఆయన హక్కున చేర్చుకున్నాడు. హల్లెలూయా! నికోదేమైనటువంటి సహోదరుడు ఇచ్చాడు, ఆయన చేర్చుకున్నాడు. ఎంతో మంది ఆయన ఎంతకు వచ్చినప్పుడు ఎవరు కూడా కాదనలేదు. ప్రతి ఒక్కరిని కూడా హక్కున చేర్చుకున్నాడు. ఈ రోజు మనము కూడా ఎన్నో మార్లు దేవుడు దూషించిన వారమే, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసిన వారిని ఆయనను దేవుడు మనల్ని అంగీకరించి ఆయన ప్రియబిడ్డలుగా దేవుడు మనల్ని దీవించుకున్నాడు. కనుక దేవునికి సమస్తము సాధ్యమే. సారెపతి విధవరాలు 3.5 సంవత్సరాలు ఆమె జీవితంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏలియా ప్రవచనం ద్వారా అక్కడున్న పశువులు చనిపోతున్నాయి, చెట్లు ఎండిపోతూ ఉన్నాయి. కానీ ఆ టైంలో ఆమె యొక్క జీవితాన్ని కరువులో నుండి ఆమెను విడిపించిన దేవుడు ఆమె కుమారుని కూడా 3.5 సంవత్సరాలు ఉదయం రొట్టెలు, మధ్యాహ్నం రొట్టెలు, సాయంకాలం రొట్టెలతో పోషించిన వాడు దేవుడు. నిన్నెందుకు పోషించడు? ఖచ్చితంగా నిన్ను పోషిస్తూ ఉంటాడు. నీ వ్యాధులు, నీ బాధలు, నీ యావత్ బాధలు నీ దేవుడే యెహోవాను నీకు తోడుగా ఉంటాడని మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. నీ కష్టాల నుండి విడిపించడానికి, నీ అప్పుల్లో నుండి విడిపించడానికి. హల్లెలూయా! ఒక సహోదరు అప్పులైపోయి తన 2 కుమారులు అప్పులోడు తీసిపోతాడని చెప్తాడు. ఎలీషా సేవకు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా బిడ్డను తీసిపోతున్నాను, నా భర్త అప్పులైపోయాడంటే నీ ఇంటిలో ఏముందంటే, నా ఇంటిలో బుడ్డలో మాత్రమే ఉంది. అయితే నువ్వు నీ గ్రామం వెళ్ళి కొండలు ఏమన్నా నువ్వు వెళ్ళి రాష్ట్రమందున తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఆ కొండల బుడ్డలు ఉన్న నేను కొండల్లో పెట్టు, ఆ నింపు దేవుడు నింపుతాడు అనగానే ఆ కొండలన్నీ కూడా నిండిపోయినాయి అంట. ఆమె కొండలో ఉన్న నూనె అమ్ముకోక ధనవంతురాలు అయిందంట. హల్లెలూయా! ఈరోజు దేవుడు ఆయన నీకు సమృద్ధినిచ్చే దేవుడు. ఆయన నేను ఆశీర్వాదములకు వారసుడానికి పిలిచానని 1 పేతురు 3:9 ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, అటువంటి గొప్ప దేవుడు మనం ఎలా ఉండాలంటే, మరి ఒక అహరోను కర్ర ఫలించేడుగా మనం ఫలించేడుగా మనం ఉండాలి. యోసేపు మనం చూస్తున్నాము. ఐగుప్తులో యోసేపు ఆయన ఫలించడు, కొమ్మగా ఉండడంట. తీగ కాస్త కర్రగా ఫలించింది, కర్ర కాస్త ఇప్పుడు కొమ్మగా ఫలించింది. అదే కీర్తనకారుడు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడో అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ కూడా ఆయన కీర్తన 1:2 అంటాడు, ఇదిగో నీటి ఎవరైనా కాకబడుతున్న కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడంట. ఈ రోజు కొమ్మ కాస్త ఏమైంది? చెట్టుగా ఫలించింది. ఆ చెట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ చెట్టు కాసినటువంటి ఫలాలు మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలాలు చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా! హల్లెలూయా! కనుక ఈ రోజు మనము తీగగా మనం ఫలించిన వారిగా మనం ఉండాలి.
మన విశ్వాసంలో కరగా ఫలించిన వారుగా ఉండాలి. అది అలాగే ఉండకూడదు కానీ కొమ్మగా యోసేపు ఫలించిన వారుగా ఉండాలి. అది కొమ్మ మాత్రమే కాదు కానీ ఒక చెట్టుగా, ఒక దావీదు మహారాజు వలె మనం కూడా దేవుని యొక్క రాకడ వరకు కూడా ఫలించిన వారుగా, విశ్వాసంలో ఫలించే వారుగా ఉండాలని ఆయన వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక క్లుప్తంగా చెప్తాను, సమయం ఎక్కువగా తీసుకుని. కానీ కనుక 8వ అధ్యాయం ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, ఇంకెక్కడ అభివృద్ధి చెందాలంట, ఉపదేశంలో మీరు అభివృద్ధి చెందాలి. 8వ అధ్యాయం 7వ వచనంలో కనుక జ్ఞానమందు కూడా మీరు అభివృద్ధి చెందాలి. అందుకని సామెతల గ్రంథం 24వ అధ్యాయం అంటాడు 2వ వచనంలో, ఒకరి జ్ఞానం చొప్పున ఇల్లు కట్టబడును, ఒకరి వివేచన కూడా స్థిరపరచబడును, ఒకరి తెలివి చేత రమ్యమైన సర్వ సంపదలతో సమకూర్చబడడం. అలాగని మనం ఏం చేస్తామంటే, ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం, దాంట్లో ఒక మంచి విలువైన రమ్యమైన సర్వ సంపదలు సమకూర్చుతాం, లేదా ఏసీలు, ఫ్రిడ్జ్లు మొత్తం అన్ని కూడా మనకు కావాల్సిన ఫర్నిచర్ అంతా కూడా మనం పెట్టుకుంటాం. ఇదే శాశ్వతమైన మనం అనుకుంటాం. నేనేమంటానంటే, దేవుడు నాకు ఇచ్చిన తలంపులో ఒకరి జ్ఞానం చొప్పున ఇల్లు కట్టబడాలంటే, అంటే నీ దేహము, నీ జీవితం అనే ఇల్లు అతి పరిశుద్ధమైన దేవుని యొక్క బండ పైన కట్టుకునేవారుగా ఉండాలి. నీ హృదయం అనే ఇంటిలో రమ్యమైన సర్వ సంపదలతో నింపబడాలి. ఆ రమ్యమైనది ఏంటంటే దేవుని ఉపదేశమే, దేవుని యొక్క వాక్యమే, విశ్వాసమే, ప్రార్థనే, భక్తే, పవిత్రతే, నీతి మాత్రమే మన ఈ యొక్క ఇంటిలో, ఈ యొక్క హృదయమైన గదిలో అటువంటి రమ్యమైన సర్వ సంపదలతో మనము ఉండగలిగినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేస్తూ ఉంటాడు. యోసేపు మనకు అర్థం ఏంటంటే అభివృద్ధి చెందిన. మరి ఈరోజు మనం ఎందులో అభివృద్ధి చెందాలంటే, ఒకటే అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి. ఏ విషయాల్లో? అన్ని విషయాలలో, ప్రతి విషయంలో అంటేనంటే మన సౌఖ్యముగాను, సురక్షముగాను మనం అభివృద్ధి చెందాలంట. అంత మాత్రమే కాదు కానీ విశ్వాసం అభివృద్ధి చెందాలంట. 3వదిగా ఉపదేశం అభివృద్ధి చెందాలంట. 4వదిగా జ్ఞానమందు మనము అభివృద్ధి చెందాలి. జ్ఞానం చెప్పున మన భక్తి అనే గృహాలు అతి పరిశుద్ధమైన బండ మీద కట్టుకోవాలని శాసన పత్రికలో చెప్తాడు. కనుక ఈరోజు బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎక్కడ దొరుకుతాయంటే దేవుని యొక్క సన్నిధానంలోనే దొరుకుతాయంట. ఆయన సన్నిధికి వచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మన భక్తి అనే గృహాలను కట్టుకోవాలి. ఆయన సన్నిధికి వచ్చి బుద్ధిని సంపాదించుకోవాలి. బుద్ధిమంతుడైతే పరమనకు పో మార్గాన్ని వెతుకుతాడంట. కనుక ఈరోజు అటువంటి మరి జ్ఞానములు మనం అభివృద్ధి చెందాలి. అలాగే ఆయన అంటాడు, ప్రేమయందు మనము అభివృద్ధి చెందాలంట. ప్రేమయందు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం అంటాడు, మీలో ఉన్న మొదట ప్రేమ చల్లారిపోయింది అంటాడు. కనుక ఈరోజు మనం అందరము కూడా యేసయ్య ప్రేమను ధరించుకుని ఆ ప్రేమతోనే మనము ప్రతి విషయంలో కూడా మనము ముందుకు సాగిపోయిన వారుగా, అభివృద్ధి చెందిన వారుగా మనం ఉండాలి. ఈ లోకంలో అనేక మంది ప్రేమ చల్లారిపోతూ ఉంది, విశ్వాసం అనేది కనుమరుగైపోతూ ఉంది. కనుక రోజు దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ప్రేమ విషయంలో కూడా మనం ఏం చేయాలంట, అభివృద్ధి చెందిన వారుగా మనం ఉండాలి. కనుక మనము దేవుని ప్రేమించమని కాదు కానీ ఆయన మనం ప్రేమించి మన కోసమని కలవరశిలలో తన అమూల్యమైన ప్రాణం పెట్టాడు. కనుక ఇదిగో లోకాన్ని ప్రేమించిన వాడు తన ప్రాణమును పోగొట్టుకుంటున్నాడు, దేవుని ప్రేమించిన వాడు తన ప్రాణాన్ని దక్కించుకుంటున్నాడట. హల్లెలూయా. శద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని కోసం ప్రాణం పెట్టారు, వారి ప్రాణాలను దక్కించుకోగలిగారు. కాబట్టి అబ్రహాం ఇస్సాకు ప్రాణం బలిగా పెట్టాడు, కానీ దేవుడు ప్రాణం తీసుకోలేదు, కానీ ఆ ప్రాణాన్ని తిరిగి దక్కించుకోగలిగారు. దానియేలు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు, కానీ దేవుడు తీసుకోలేదు, కానీ తన ప్రాణాన్ని దక్కించుకోగలిగారు. ఈరోజు మనము దేవుని కోసం ప్రాణం పెట్టగలిగిన బిడలుగా మనం ఉండగలిగినప్పుడు ఆయన మన ప్రాణములకును, ఆత్మలకును, దేహములకును ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయన కాపుదలిచ్చి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కనుక విశ్వాసులుగా మనం అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతూ ఫైనల్ గా అంటున్నాడు, మీరు కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. అంటే ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అందుని బట్టి కృపలోనూ కూడా మనం అభివృద్ధి చెందాలంటే, కృపను అనేక మంది వ్యర్థం చేసుకుంటారంట, కృపను అనేక మంది నిర్హేతకము చేసుకుంటూ ఉన్నారంట. ఆ కృపను మనం కాపాడుకోవాలి. ప్రభా, ప్రతిరోజు కృపను కాపాడుకోవడం అంటే ప్రతిరోజు అని బలిష్టమైన దేవుని మనసులుగా మనం ఉండాలి. దేవుడు మనం ఎంత ఇచ్చించినా ఆయన కృప చొప్పున మనము తగ్గించుకునే వారిగా ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చాలా మంది ఈ రోజు మనం చూస్తున్నాం, దేవుని యొక్క దీవెన ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తున్నారంటే వారు దేవుని విడిచిపెట్టేస్తున్నారు, భక్తిని విడిచిపెట్టేస్తున్నారు, ప్రార్థన విడిచిపెట్టేస్తున్నారు. కేవలం వారి లోక సంబంధమైన అభివృద్ధిని చూసుకుని వారు ఈ లోకంలో విలాసంగా జీవిస్తున్నారు. అందుకనే చాలా మంది
దేవునికి దూరం అయిపోతున్నారు, భక్తి దూరం అయిపోతూ ఉన్నారు. అందుకనే ఇక్కడ ఏమంటే మీరు కృపలో అభివృద్ధి చెందిన. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఇక్కడ యోసేపు అంటే ఒక అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఆయన అభివృద్ధి చెందిన వాడు. క్రైస్తవులుగా మనము కూడా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన వారుగా ఉండాలి. ఏమంటే ఏ విషయాలు అభివృద్ధి చెందాలి? అన్ని విషయాలు అభివృద్ధి చెందాలి. విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, ఉపదేశంలో అభివృద్ధి చెందాలి, జ్ఞానంలో అభివృద్ధి చెందాలి, ప్రేమలో అభివృద్ధి చెందాలి, ఇంకా కృపలో అభివృద్ధి చెందాలి. యోసేపు అంటే మరొక అర్థం మనం చెప్పుకున్నాం, ఆయన గర్జించే సింహాలే ఉన్నాడంట. ఈరోజు నీతిమంతులు కూడా ఎలా ఉన్నారంట? నీతిమంతులు కూడా గర్జించి సింహాల వలె ఉన్నారు. హల్లెలూయా. కనుక మన దేవుడు యోధా గోత్రపు సింహం అయితే నీతిమంతులు కూడా సింహాల వలె ఉన్నారు. కనుక మరి దేవుని యొక్క రాకడ వరకు కూడా అటువంటి రోషాన్ని కలిగి మనం జీవించాలి. మనం చూస్తున్నప్పుడు రీసెంట్ గా ఒక సింహం కోసం నేను చదివాను. అది రోషంగా బ్రతిదంటే అడవిలో తన వృద్ధాప్యం వచ్చినప్పుడు రోషంగా చనిపోతుందంట. చూసారా? ఎవరికి అవకాశం ఉందో చనిపోయినప్పుడు. మనకి ఈరోజు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమండి వాళ్ళు ఎన్నో చిత్రహింసలు పెట్టారు, వారు సిలువేశారు, కానీ వారు ఏమన్నా చంపగలిగారా? లేదు. ఆయనే తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నానని చెప్పారు. కనుక ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి యోసేపు గురించి, అరిమతైన యోసేపు గురించి కొన్ని మంచి లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనాన్ని మనం చూస్తే ఒక 2-3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 50 ఏమంటుండే, యేసు శిష్యుడిగా ఉన్న అరిమతైన యోసేపు. చూసారా? అంటే ఈ ఏమైనాడంట? ఒక శిష్యుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మనం కూడా యేసుకి ఎలా ఉండాలి? విశ్వాసులుగానే ఉండాలా, శిష్యులుగా ఉండాలా? చాలా మంది మనం బాప్తిసం పొందిన తర్వాత యేసుకి విశ్వాసులుగానే ఉండిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వాసగా ఉండకూడదు, కానీ విశ్వాసి ఎలాగ ఉండాలంట? శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండాలి. ఎందుకు యేసయ్య 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటాడంటే, ఆయన మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో మీరు సకల సృష్టికి వెళ్ళి మీరు అందరూ కూడా శిష్యులుగా చేసి సువార్త ప్రకటించి తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చి మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించునో అవన్నీ కూడా వారికి బోధించినట్టే. అంటే ఈరోజు మనం అందరము కూడా దేవునికి ఏమైనా ఉన్నామంట? శిష్యులుగా మనము ఉన్నాము. శిష్యుల యొక్క పని ఏంటంటే దేవుని కొరకు ఆత్మను సంపాదించుట. ఈరోజు మనం అలాగున్నామా? శిష్యులాగా ఉన్నాము. ఆలోచించడం. పరమానంద శిష్యులు దేవుడు వాళ్ళ గురువు గారు చెప్తే వీళ్ళు ఉంటే చేసేవాడు. అలా ఈరోజు ఇక్కడ 12 మంది శిష్యులు కూడా యేసుప్రభువుని సిలువేసినప్పుడు అందరూ కూడా ఆయన విడిచిపెట్టి పారిపోయారు తప్ప ఎవరో ఒక పక్కనున్న వ్యక్తి ఆయన వచ్చి దేవునికి అండగా నిలబడ్డాడు. హల్లెలూయా. అదే శిష్యరికం అంటే. ఈరోజు మనం చూస్తున్నాము అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనంలో తబిత అనేటువంటి ఒక శిష్యురాలు ఉన్నదట. ఆమె కూడా ఏం చేస్తుంది? ఆమె ఏం చేస్తుందంటే ఒక పేదలకు చీరలు ఇస్తూ ఉంది, ఎవరైనా పురుషులకి అంగీలిస్తూ ఉందంట. ఆమె చనిపోయినప్పుడు పేదగాన్ని పిలిచిన తర్వాత అయ్యా ఈయన్ని మన ధర్మకార్యాలు మంచి క్రియలు ఆమె సత్క్రియలు చేసేదని జ్ఞాపం చేసుకున్నారంటే ఆ సహోదరి ఎంత మంచి శిష్యురాలో ఒకసారి ఆలోచించింది. కనుక మనము ప్రభుని విడిచిపెట్టి పోయి మనము దూరం అయిపోయిన శిష్యులుగా మనం ఉండదు, కానీ ప్రభుని వెంబడించిన శిష్యులుగా మనం ఉందము గాక. ప్రభు యొక్క విందులో పాలు పొంగులు పొందిన శిష్యులుగా మనం ఉందము గాక. ఆమేన్. హల్లెలూయా. అందుని బట్టి ఈ రోజు మన యొక్క శిష్యరికము ఎలాగది? ఒకవేళ ప్రభు శిష్యులుగా కావాలంటే తబిత వల్లే అని నువ్వు అనుకున్నట్లయితే, లేకపోతే అరిమతైన యోసేపుని నేను శిష్యుడు కావాలంటే యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటి ద్వారా ఒక్కని హృదయమందు విశ్వసించి నువ్వు విశ్వాసంగా మారి తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ నామములో నువ్వు బాప్తిసం పొంది నువ్వు శిష్యుడిగా, శిష్యురాలుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆయన నిన్ను అభిషేకిస్తూ ఉంటాడు. కనుక ఈ రోజు నేను చెప్తూ ఉంటాను, చాలా చోట్ల తల్లిదండ్రుల మిషన్ టైలరింగ్ చేసుకుందంట. స్త్రీలైన వారికి చేతనంత పని ఏదో చేసుకుంటూ ఉండాలి. కష్టే పని 108వ సంగీతం అంటాడు, నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు అన్నాడు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసుకోవడంలో ఆరోగ్యం ఉంటుంది, ఏదో ఒక పని చేసుకోవడంలో ఆనందం ఉంటుంది, ఏదో ఒక పని చేసుకోవడంలో ఆశీర్వాదం ఉంటుంది.
అందులో నేను చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలో రాజుల గ్రంథంలో అంటున్న హుల్దా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె రాజుగారికి భార్య, అంటే రాణిగారు. రాణిగారికి ఏ పని చేయవలసిన పని ఏమన్నది, ఇంట్లో ఉంటే చాలు. ఎవరు అక్కడ అంటే చిత్తం రాణిగారు నాకు పలాది కావాలంటే తెచ్చి పెడతారు అక్కడ. కానీ ఆమె తన భర్తకు తన కుటుంబానికి ఆమె రాణిగా ఉండి పరిచయం చేస్తూ ఉందంట. రెండవదిగా ఆ గురించి ఏం రాస్తుంటే ఆమె వస్త్రశాల యజమానురాలంట. కాబట్టి రాజుగారి భార్యనే కానీ ఆమె ఇంకేం చేస్తుందో ఉద్యోగం కూడా చేస్తూ ఉంది. అంటే వస్త్రశాల అంటే బట్టల షాప్ యజమానురాలు, ఆమెకి ఎందుకు 10 మంది స్త్రీలకి ఏం చేస్తూ ఉంది, పని కల్పిస్తూ ఉంది. నేను అనుకుంటే నేను ఆశ్చర్యపోయాను, ఏంటి ఇంత ఎలాగా రాణిగా ఉండి ఇన్ని ఎలా చేస్తుంది. మళ్ళా బై ద టైం 3వ క్వాలిటీస్ ఏంటంటే ఆమెలో ఆమె దేవునికి ప్రవక్తని. హల్లెలూయా. రాణిగా సరిపెట్టుకోలేదు, వస్త్రశాల యజమానులుగా సరిపెట్టుకోలేదు, దేవుని పనిని కూడా ప్రవక్తనిగా ఆమె చేస్తుందంటే ఆమె ఎంత ప్రయాసపడుతుందో ఆలోచించండి. మనం పని చక్కబట్టడానికి తలపేనం తొక్కే వస్తుంది. రాణిగా ఉంటుంది, బాధ్యతలు అన్ని కట్టగా చేస్తుంది. వస్త్రశాల పొద్దున్న షాప్ చేయకపోతే రోజు ఎప్పుడు 9 గంటలకే కట్టవలసిందే. అంటే ఎన్ని పనులెట్టు ఉండొచ్చు, అయినా ప్రార్థన చేసుకుంటుంది. దేవుడు ఏదైనా చెప్పమంటే ఇశ్రాయేలు ప్రజలకి ఆమె ప్రవచనాలు చెప్తూ ఉంది. ఈరోజు మనం ప్రవచించే బిడ్డలుగా ఉండాలి, కలలు కనే బిడ్డలుగా ఉండాలి, దర్శనాలు చూసిన బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళు, హల్లెలూయా. కనుక మనము ఈయన మనం చూసినప్పుడు దేవుడి కంట మంచి శిష్యులుగా ఉన్నట్లుగా ఈరోజు కూడా మనము దేవునికి శిష్యులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. శిష్యులుగా ఉండాలంటే రోమా 10:9 అంటాడు, యేసుక్రీస్తు ప్రభువుని నోటి ద్వారా ఒప్పుకుని హృదయమందు విశ్వసించి విశ్వాసులుగా మారండి, మత్తయి 8:19 ప్రకారంగా శిష్యులుగా మీరు ఉండండి. అందుని బట్టి దేవునికి వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 22:57 వచనంలో మరొక మాట ఆయన గురించి రాయబడుతుంది. అతడు ధనవంతుడంట. హల్లెలూయా. యోసేపు ఒక ధనవంతుడు. ఈరోజు మన దేవుడు కూడా ఐశ్వర్యం కలిగిన వాడు. ఆయన ధనవంతుడైంది మన ధన సంపద కోసము ఆయన దరిద్రుడు అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తన యొక్క ధనాన్నంతా, తన ఐశ్వర్యాన్నంతా కూడా ఎవరికి ఇచ్చారు, ఆయన పిల్లలమైన మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నాం. అబ్రహాము ఆదికాండం 13వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన గొప్ప ధనవంతుడు అయినప్పటికీ కూడా దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు రాసిన సువార్త మనం చూసినప్పుడు ఒక వ్యక్తి మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు 10వ అధ్యాయం మనం చూసినప్పుడు ఒక కుర్రవాడు వచ్చి ఉద్యోగం చేసుకుంటాడట. యవనస్తుడు, అయ్యా ఇదిగో నాకు నిత్య జీవం కావాలన్నాడంటే ఆయన అన్నాడు, ఇదిగో మోషే ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు పాటిస్తున్నావు అంటే, ఓ అదంతా మేము చిన్న వయసు నుంచి కూడా పాటిస్తూ ఉన్నాం. వాళ్ళకి క్రమం ఉంటుంది, చిన్న వయసు నుంచి కూడా పాటిస్తారు. అయితే ఆయన అన్నాడు, నీలో ఒకటి పొదువుగా ఉన్నది, నువ్వేం చేయాలనంటే నీ ధనమమ్మి వేదలకు ఇమ్మని చెప్పాడు. అంటే దేవుడు ధనం ఇచ్చేయమంటాడా? అయ్యగారు దేవుని దగ్గరకు వస్తారంటే కాదు, నీ ధనం అవసరం వద్దని. హల్లెలూయా. నువ్వు 10 రూపాయలు ఇస్తే ఖచ్చితంగా నీకు 100 రూపాయలు ఖచ్చితంగా ఆయన ఇచ్చే దేవుడు. అయితే ఈ రోజు మనం దీవించబడడానికి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా అది దేవునిగా పరిచయం జరగడానికి అది ఒక దేవుడు పెట్టినటువంటి ఒక క్రమం, ఒక నియమం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏం తెలియజేస్తూ ఉందంటే, నీ ధనమును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, కానీ నీ మనసు ఆ ధనాన్ని అనుగ్రహించిన దేవుని మీద ఉందా లేకపోతే ధనం మీద ఉందా అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 6:10 అన్నాడు, అనేక మంది ఈ యొక్క ధనాపేక్షతో వారు ఉరిలో పడిపోయారట. ఇస్కరియోతు మనం చూస్తున్నాం, 33 వెండి నాణేలకి ఆశించి ఏం భయపడి ఆయన ఉరి పెట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దాని వల్ల అతనికి ప్రయోజనం ఏమనుకుందా? ధనం ఆయనకి సంతోషం ఇచ్చిందా? చాలా మంది ఏమనుకుంటారంటే ధనం వల్ల ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానము ఉంటదంట. అది లేదు, అదేం ఉండదు. హల్లెలూయా. అలాగని ధనం సంపాదించుకోద్దని కాదు. ప్రభు అన్నాడు, 6 రోజుల్లో నువ్వు 6 రోజులు కష్టపడి పని చేస్తేనే నువ్వు భోజనం చేయాలి, లేదా భోజనం చేయొద్దు అన్నాడు. అంటే ఎందుకన్నాడు అన్నమాట, నువ్వు కష్టపడకుండా భోజనం చేస్తే నువ్వు పేదోడు అయిపోతావు. ఇంకా రోజు తింటే కూర్చుని ఏమొస్తుందండి? అందుకనే దేవుడు ఏమన్నాడంటే ప్రతిరోజు కష్టపడ. అలాగైతే ప్రభు నువ్వు కష్టపడతావు అంటే, అవును, ఆయన పొద్దునుంచి సాయంత్రం దాకా సేవలో కష్టపడ్డాడు, రాత్రంతా కూడా ప్రార్థనలో కష్టపడ్డాడు. సుఖమే లేని మహానుభావుడుగా మన అందరి కోసము ఆయన కనురెప్ప కూడా వేయకుండా మనం కాచి కాపాడాడు. అంటే ఈరోజు దేవుళ్ళు మనం ఎంతగా కష్టపడాలి, ఎంతగా ప్రయాసపడాలి. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ధనవంతులు అవడానికి దేవుడు మనకు ఇచ్చాడని
మనం చూస్తూ ఉన్నాం. అయితే నీ మనసు ధనం మీద కంటే దేవుని మీద ఉండేదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈయన ధనవంతులైనప్పటికీ కూడా తనకు హోదాను పక్కన పెట్టి దేవునికి శిష్యుడిగా ఉన్నాడంట, దేవుని వెంబడించేవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నువ్వు దేవుణ్ణే కోరుకుంటే చూడండి, సొలొమోను అడిగాడు, నాకు జ్ఞానమే కావాలి, నాకు ఏమొద్దన్నాడు. ఆయన జ్ఞానంతో పాటుగా సకల ఐశ్వర్యాలు కూడా ఆయనకు అనుగ్రహించాడు. అబ్రాహామును అలాగనే దేవుడు ఏం విడిచిపెట్టలేదు. అబ్రాహామును ఈ లోకమంతా రాసిచ్చాడు. అబ్రాహామునికి హల్లెలూయా, ఈ ప్రపంచానికి వారసుడు అని వీళ్ళమ్మ రాసిచ్చాడు దేవుడు. అయితే అబ్రాహాము ప్రపంచమంతా రాసిస్తే మనకేంటని మనం అనుకుంటాం, మనకి పరలోకాన్నే రాజ్యంగా ఇచ్చాడు, అంతకన్నా ఏముంది మనకి. చాలాసార్లు మనం మూసంమందిగా ఆలోచిస్తూ ఉంటాం. కనుక ఈరోజు ప్రపంచాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నేను ఎప్పుడప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఎస్తేరు 127 సంవత్సరానికి రాణి అయితే ఒక బానిస పిల్ల, ఇంకా మాకేముంది అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఆ పరలోక రాజ్యంలో నా పక్కన ఒక సింహాసనం వేసి దాని మీద మిమ్మల్ని సంగమని రాణిగా కూర్చోబెడుతున్నాను అన్నాడు. చెప్పలు కొడదాం హల్లెలూయా. అంటే ఈరోజు ఎస్తేరునే బానిసలు అంటే లోకంలో ఉన్న మనం కూడా బానిసలమే అపవాదికి. ఆయన అపవాదికి అబద్ధ హస్తం నలిపుత్రం మళ్ళా విడిపించి ఎస్తేరు 120 సంవత్సరాలు అంటే ప్రపంచం అంతా కలిసి రాజ్యం. అయితే మనల్ని ఇహలోక రాజ్యాలు కాదు కానీ ఆయన ఆత్మీయ రాజ్యానికి ఆయన పక్కనే ఆ పెళ్లి కుమారుడు పక్కన ఒక సింహాసనం వేసి ఆ సింహాసనం పక్కన మనల్ని ఆ సింహాన్ని మనకు కూర్చోబెడుతున్నాడట. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆలోచించండి ప్రభుత్వ. కనుక ఈరోజు మనము యోసేపు ఒక శిష్యుడిగా ఉన్నాడంట. రెండవదిగా ఆయన ఎలా ఉన్నాడంట, ధనవంతుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మరొక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త మనం చూద్దాం ఒకసారి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 51వ వచనం. 23:51. మనం చదువుతాం. ఇక్కడ అతడు సజ్జనుడు. చాలా మూడవదిగా ఏంటి ఉంటాడు, సజ్జనుడు అంటే మంచివాడు. మంచివాడనే పేరు కూడా ఒక ఆయన కలిగి ఉన్న అపోస్తలుల 10వ అధ్యాయంలో ఏమండి మంచివాడని కొన్నేళ్ళకు కూడా ఒక పేరు ఉంది. ఈరోజు మనం మంచి వాళ్ళం అంటే కాదు, మన అపరాధం చేత పాపముల చేత మనం చచ్చిన వారు ఎండుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నప్పుడు కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన మంచి వారిగా మనల్ని చేశాడు. హల్లెలూయా. ఈ లోకంలో మంచిది ఏం లేదు, వాక్యమే మంచిది. ఆ వాక్యమైన యేసయ్యే మంచివాడు. ఆ యేసయ్యను కలిగి ఉన్న మనం అందరం కూడా మంచి వారమే. ఈ లోకంలో అనేక మందికి మంచి లేని వారి జీవితాల్లో మంచి వర్షాలు కురిపించిన దేవుడు, ఒక వాగుని ఒక జీవితానికి ఉన్నతమైన స్థితిని ఇచ్చిన వాడు. ఎవరైనా సరే ఈ లోకంలో మనల్ని చెడును చెడుగానే చూస్తారు తప్ప చెడులను కూడా, మనలో ఉన్న చెడును కూడా మంచిగా చూసి మనల్ని బాగు చేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు ఈ కుటుంబము మంచిగా చేసిన వాడు, నీ జీవితాన్ని మంచిగా మార్చిన వాడు, వెండి బంగారము కంటే మంచి పేరు వారదగిందని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం మంచివారు కాకపోయినా మంచిన దేవుడైన యేసయ్యను మనం కలిగి ఉన్నాము కనుక మంచివారుగా దేవుడు మనల్ని మలుచుకున్నాడు, దీవించాడు. కనుక ఇక్కడ యోసేపు మనం చూసినప్పుడు అతడు మంచివాడిగా ఉన్నాడంట. మంచి తన జీవితాన్ని దేవుడు మంచి జీవితంగా మలిచేశాడంట. హల్లెలూయా. చూస్తున్నాం మన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన జీవితాలు మంచి లేనప్పటికీ కూడా వారి జీవితాలు మంచిగా మార్చారు. ఏమంటే మనం చూస్తున్నాము అక్కడ ఆ సహోదరి నయోమి మనం చూసినప్పుడు ఆమె జీవితము చేదుగా ఉందంట. చేదుగా మంచి లేని తన జీవితంలో మధురముగా మంచిగా దేవుడు మార్చిన దేవుడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ఎన్నికలేని దానిని, నేను తృణీకరింపబడిన వాడిని, నేను ఎందుకు పనికిరానంటే వాడిని అని ఆలోచన ఉండవచ్చు. లేదు లేదు, దేవుని యొక్క పోలిక చెప్పున సృష్టించుకుని మీరందరూ కూడా ఆయన దైవములుగా చూస్తూ ఉన్నాడు. నీకు ఒక మంచి పేరు ఇచ్చాడు క్రైస్తవుడని, నీకు ఒక మంచి పేరు ఇస్తాడు క్రైస్తవ సంఘం అని, నీకు మంచి పేరు ఇస్తాడు ఆయన దేవునిగా పరిశుద్ధ జనాంగమని, యాజక సమూహం అని, దేవుని సొత్తైన ప్రజలని. హల్లెలూయా. కనుక ఈరోజు వధువు సంఘం అని ఆయన ఇటువంటి మంచి పేర్లు దేవుడు నీకు అనుగ్రహించాడు. నాలుగవదిగా మనం చూసినప్పుడు అదే 51వ వచనం అంటూ ఉన్నాడు, అతడు సజ్జనుడు మంచివాడు నీతిమంతుడై ఉండి. కనుక ఆయన నీతిమంతుడట. హల్లెలూయా. కొన్నేళ్ళు కూడా మనం చూస్తున్నాము, కొన్నేళ్ళు కూడా నీతిమంతుడని పేతురు గారితో సైనికులు సాక్ష్యం ఇస్తారు.
ఆదికాండం 9వ అధ్యాయం మనం చూసినప్పుడు నోవాహు నీతిమంతుడు అంటూ ఉన్నాడు కనుక హెజ్కేలు గ్రంథం 14 వచనంలో నోవాహు, యోబు, దానియేలు నీతిమంతులు, వారి నీతిని బట్టి వారి కుటుంబాన్ని రక్షించుకున్నారని వాక్యం తెలియజేస్తుంది. నీతిని బట్టి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలవో లేదో నీకు తెలుసా ప్రియమైన సహోదరి సహోదరుడా? మన నీతిమంతులమా అండి అంటే మనం కాదండి అంటాం. మనం అవును మన నీతిమంతులు కాదు, ఆయనను దేవుడు మనల్ని వాక్యం ద్వారా నీతిమంతులుగాను, విశ్వాసం ద్వారా నీతిమంతులుగాను, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసిన దేవుడు. హల్లెలూయా. మనందరికి ఒక నీతి రాజ్యాన్ని ఆయన స్థాపించి ఉన్నాడు కనుక నీతిగా బ్రతికినప్పుడు ఈ లోకంలో బ్రతకడం కష్టమే. ఆయన నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి నీతిమంతులకి. అయినా యు షుడ్ నాట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్. దేనికోసమో భయపడవలసిన పనేమీ లేదు. కనుక దేవుడు అంటున్నాడు ఆ నీతిమంతులు 7 మార్లు పడినను మన తిరిగి వేస్తాడట. వాడు వ్యాధి ధర పడిపోయినా, బాధ ధర పడిపోయినా, అప్పుల ధర పడిపోయినా, అవమానాల ధర పడిపోయినా, కృంగిపోయినా, ఏమంటే కృంగిన వాడిని ఇంకా రాళ్ళేసి ఇంకా నొక్కేస్తుంది లోకం అపవాది అగ్ని బాణాలతో. కానీ దేవుడు అంటున్నాడు కృంగిన వాడిని లేవనెత్తిన వాడిని నేనే. హల్లెలూయా. బలహీనులు బలపరిచిన వాడిని నేనే, అనారోగ్యం వాడిని స్వస్థపరిచిన వాడిని నేనే, పడిపోయిన వాడిని నిలబెట్టిన వాడిని నేనే. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నావో నేను నిలబెట్టడానికి ఆయన నేను పిలిచి ఉన్నాడు, నేను బాగు చేయడానికి పిలుస్తున్నాడు, నీ కుటుంబాన్ని కట్టడానికి, ఫలింపచేయడానికి, ఆశీర్వదించడానికి పిలుస్తూ ఉన్నాడు. కనుక నువ్వు నీతిమంతుడంట, సింహం వల్లే ధైర్యంగా ఉంటాడని వాక్యం చెప్తూ ఉంది. కష్టాల్లో నష్టాల్లో యోహాను 14 ఓట్లనే హృదయం కలవరపడనే వద్దంటాడు. కలవరపడితేనే అపవాది అటాక్ చేస్తారు. అందుకనే అపవాదికి మీరు ఏమివ్వకూడదు, చోటి ఇవ్వకూడదు. కలవరపడిన అటాక్ చేస్తారు. అందుకనే మిమ్మల్ని అన్నిటి విడువను, ఎడబైనో, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, కలవరపడవద్దు. ఇదిగో త్వరలో రాజుగా రారాజుగా రాబోతున్నాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, సదాకాలం మీరు నాతో నేను మీతో ఉండలాగిన నేను మరలా మీ వద్దకు వచ్చి నేను తీసుకుని వెళ్తానని వాగ్దానం మనకి ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కనుక నువ్వు నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఇదిగో ఈ కొండలే ఆ సముద్రంలో పడమంటే పడుతున్నాడు. పండ్ల లాంటి, బండ లాంటి వ్యాధులు, బాధలు, శోధనలు, రుణభారాలు పోవను అనుకోవచ్చు. విశ్వాసంతో ప్రార్థన చేయగలిగినప్పుడు వాటిని తుత్తినీలుగా చేసిన గొప్ప దేవుడు నీకు గొప్ప జయాన్ని ఆనిస్తాడు. కనుక అరిమధ్య యోసేపు ఆయన జీవితంలో ఆయన అభివృద్ధి చెందిన వాడుగా ఉన్నాడంట. రెండవదిగా ఆయన గొప్ప శిష్యుడిగా ఉన్నాడంట. మూడవదిగా సజ్జనుడు మంచివాడిగా ఉన్నాడంట. నాలుగవదిగా నెలకొన్నాడంట, నీతిమంతుడిగా ఉన్నాడంట. హల్లెలూయా. అతను ఇంకా అంటున్నాడు అక్కడ, ఇదిగో వారి ఆలోచనకు, వారు చేసిన పనికి సమ్మతింపుగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టిన వాడు. వారు ఆలోచన చేశారు. సన్హెద్రిన్ సభలో 70 మంది ఉంటారు. 70 మందిలో ప్రముఖుడు ఈ యొక్క అరిమధ్య యోసేపు, నికోదేము కూడా ఒకడు. అయితే 70 మంది ప్లాన్ చేసినప్పుడు వారి ఆలోచనలకు ఒప్పుకోలేదు. హల్లెలూయా. చాలా మంది ఒక అన్యాయం చేయడానికి రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. అటువంటి ఆలోచనలకి క్రైస్తవ బిడ్డలు దూరంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతులయ్యండి ఆయన అన్యాయపు తీర్పు పొందినప్పటికీ కూడా ఆమె క్రైస్తవురాలు కాకపోయినా తన భర్త ఆయనకి రేపు ఉదయాన్నే తీర్పు తీరుస్తాడేమో, ఆ శిక్ష మా మీదకి వస్తాదేమో అని తన భార్య, పిలాతు భార్య ఏం చెప్పింది, అయ్యో నువ్వు తీర్పు తెచ్చిపోయేవాడు నీతిమంతుడని రాత్రి నేను కలలో చూశాను. దేవుడు కలలో కూడా కనబడతాడు. నువ్వు క్రైస్తవురాలనే కనబడ్డావు, క్రైస్తవురాలు కాకపోయినా కనబడతాడు. హల్లెలూయా. ఈరోజు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, ఎక్కడ సత్యవాడ నుంచి. అన్న ఇలా జరిగింది. ఏం జరిగింది తమ్ముడు? అన్న ఇలాగా మా చర్చి మీద నా గొడవకు వచ్చేసారన్న, ఆ పక్కనే ఉన్నారన్న. ఒక రోజు అంట ఆమె క్యాన్సర్ అంట, వ్యాధి ఎక్కువైపోతే ఈ పాస్టర్ గారు భార్య, పిల్లలు ఆ రాత్రంతా ఆవిడ కోసం ప్రార్థన చేశారట. మళ్ళా తర్వాత 2-3 వారాలు ఆమె కోసమే ప్రార్థన చేశారట. ఆమె బాగుందంట, వచ్చిందంట. ఈలోగా ఎవడో పక్కన సైకిల్ ఎట్టిపోడంట. ఆ సైకిల్ ఎట్టిపోతే ఆ పాస్టర్ గారిని ఓ రకరకాలుగా బూతులు తిట్టిందంట. ఆవిడ ఏమన్నదంట, పాస్టర్ గారు అడిగారంట, అమ్మా నువ్వు అలాగా మా మీద తిట్టడం మంచిది కాదు, కనుక నీ కోసం ఎంతగా ప్రార్థన చేస్తాం, అలా చేస్తాం, ఇలా ఎన్ని చేసినా ఒప్పుకోలేదట. పాపం వీళ్ళందరూ కూడా దుఃఖంతో భార్య, భర్త, పిల్లలు చర్చిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళు పడుకున్నారంట. అర్ధరాత్రి 2 గంటలకి ఏమండి ఒక అగ్ని అంట వాళ్ళ మీద అమాంతంగా వచ్చి పడిపోయిందంట.
బాబోయ్ అని వీళ్ళు వెంటనే లేచిపోయి, అయ్యి బాబు ఏంటి అగ్ని, కాలిపోయాం అనుకున్నాం, చచ్చిపోయాం అనుకున్నాం అని ఆ భార్య భర్త పిల్లలు వచ్చేసి ఆ తెల్లవారుజామున ఆ పాస్టర్ గారు కాళ్ళ మీద పడితే ఓ ఏడు చేస్తున్నారట. మొత్తం గ్రామం అంతా కూడా వచ్చేసారు. ఏం జరిగింది చెప్పుకుంటున్నారు. ఇదిగో ఆ పాస్టర్ గారిని వీళ్ళలాగా హింసించి అన్నారని మాట్లాడినప్పుడు అన్నారు, దేవుడు అంట అగ్ని వలె వాళ్ళ మీదకి వచ్చి, అవును నీ దేవుడని యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలను 7 రెట్లు అగ్నిగా చేసినా గానీ ఆ అగ్ని వారిని కాల్చలేకపోయింది, కానీ దహించు అగ్ని మాత్రము అక్కడ ఉన్న అగ్నిని మింగేసింది. కానీ వీరు ఏ అగ్నిలో ఉన్నారంటే ఆ దహించు అగ్నిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. చూశారు నెబుకద్నెజర్ రాజు, అరే మనం ముగ్గురేసాం కదా, 4 కనబడుతున్నారంటే అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఆయన అగ్ని ప్రాకారములుగా ఎలీషా చుట్టూ, ఆయన సోమరుల చుట్టూ అగ్ని ప్రాకారములుగా ఉన్న దేవుడు నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ భర్త భార్యల చుట్టూ, అన్ని సంఘం చుట్టూ ఆయన ఉండే దేవుడు. ఆయన వేవేల దూతలకు ఆజ్ఞిస్తాడు, ఇదిగో నా బిడ్డలకి కాపుదలుగా ఉండని. అగ్ని జ్వాలలకి ఆయన ఆజ్ఞిస్తాడు, నా బిడ్డలకు మీరు కాపుదలుగా ఉండండి అని చెప్పేసి. హల్లెలూయా. దేవునికి దక్షిణ హస్తం నిత్యముగా మనకు తోడుగా ఉన్నది. ఆయన కనుదృష్టి నిత్యముగా మన పైన ఉన్నది. ఆయన శిఖర మేఘము నిత్యముగా మన పైన ఉన్నది. ప్రజలారా, మనం భయపడవలసిన పనేమీ లేదు. మనం చేయవలసిన భక్తులు మనం కొనసాగపోతే, ఒక అరిమతినటువంటి యోసేపు మన యేసు ప్రభువుని చంపాలని ఆలోచన చేసినా కానీ తన భార్య అతనికి ఏం చెప్తుందంటే, అతనికి అన్యాయపు తీర్పు అదినది ఎప్పుడే వాళ్ళందరి ముందు చేతులు కనుక్కున్నాడు. ఎంతగా రాత్రంతా ప్రశ్నించాను, చూశాను, ఆయనలో ఏ దోషం నాకు కనపడలేదు అంటే ఆ దోషం మా మీద, మా పిల్లల మీద ఉండాలని వారు కోరుకున్నారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రభునందు, ఆమెను కూడా మొద్దికాయ మీద లేనిపోని పన్నాగాల్లో పన్నాడు. కానీ దేవుడు చివరికి శిక్ష ఎవరు కనపడింది? ఆమెకు మాత్రమే పడింది. ఈరోజు మనము 4 ఆలోచనల్లో, లేకపోతే మనకు ఒక సామెత ఉంది, అలాగా మనము ఉండకూడదు. చెడ్డ ఆలోచనకు మనం దూరంగా ఉండాలి. 1 కీర్తన 1:1 మనకి దుష్టుల ఆలోచించప్పుడు నడుముగా పాపుల మార్గమున నిలువుగా అపహాస్యులు కూర్చుండే చోటున కూర్చుండగా. ఎప్పుడు నీ పని ఒకటే, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఉదయం మధ్యాహ్నము ధ్యానించుకో, ఉదయం మధ్యాహ్నము ప్రార్థించుకో. దావీదు ముమ్మారు ప్రార్థించినట్లుగా, దానియేలు ముమ్మారు ప్రార్థించినట్లుగా. హల్లెలూయా. కనుక ఈరోజు మన భక్తి మనం కొనసాగినట్లయితే దేవుడే ఆయన మనకి కాపుదల ఉంచుతాడు. కనుక ఇక్కడ 50 వచ్చిన అంటాడు, వారి ఆలోచనకు సమ్మతింపకుండా. మరొక మాటను మనం చూసినట్లయితే అక్కడ రాసి ఉన్నాడు, మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూస్తే, మార్కు సువార్త 43వ అధ్యాయము 15వ వచనం మనం చదువుతాం. 15:43. ఒక్క మాట చెప్పి ముంచేస్తాను. చూడండి, ఇక్కడ ఏమన్నా కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతేయుని యోసేపు తెగించి. హల్లెలూయా. అంటే ఈయన ఒక తెగింపు కలిగిన వాడిగా ఉన్నాడు. ఏమండి, రక్షణ పొందడానికి ఒక తెగింపు కావాలి. నిన్న ఆదివారం ఒక ఆయనకి బాప్తిస్మం ఇచ్చాను. ఆయన 7 సంవత్సరాల నుంచి గురికొస్తున్నాడంట. కానీ నేను చెప్పాను, ఎంత తెగించాలి బాబు అని చెప్పాను. ఈరోజు దేవుని మందిరానికి రావడానికి తెగించాలి. హల్లెలూయా. ఒక ఆవిడంటే, అయ్యా మా కోడలు మా కొడుకు దెబ్బలాడించుకుంటున్నారండి అంటది. ప్రతి గొడవ దెబ్బలాంటి కాదు. ఫ్యామిలీలో గొడవలు వాళ్ళకి ఆనందంగా ఉంటాయి. మీకు అర్థమైందా? ప్రతి గొడవ అని చూసిన వాళ్ళకి ఎలా ఉండదు అంటే, అది ఏది గిలిగజ్జలు ఎట్టించుకుంటున్నారండి. ఈ గొడవ కాదు, వాళ్ళిద్దరూ ఉంటే అయిపోతారు, మనకు వెళ్తాం, మనమే ఫూల్ అవుతాం. అవునా? ఏ ఫూల్ అవుతాం? ఏప్రిల్ ఫూల్ అవుతాం. అవునా కదా? ఇలా చెప్పేస్తుంది. చెప్తుంటే, అది కదమ్మా, ప్రతి గొడవ కూడా మనం అలా చూడకూడదు, వాళ్ళు బాగానే ఉంటారు, తర్వాత నువ్వే ఎరిసవుతావు అని ఈవిడ చెప్తానే ఉంది. ఆ భార్య భర్తలు ఇద్దరు నవ్వుకుని చేయట్టుకుని వచ్చేస్తున్నారు గుడికి. ఈవిడ చెప్తానుంది, మరి వాళ్ళు ఎలాగొస్తున్నారు? మరి అదిటమ్మా ఇద్దరు నవ్వుకుంటూ వస్తున్నారు కదా కలిసానంటే, ఏమండి బాబు మా ఇద్దరిది సంత. కనుక ప్రతిదాన్ని కూడా మనకు అనవసరం. అన్ని విషయాల్లో మనము సమ్మతించకూడదు. హల్లెలూయా. ఏ విషయాల్లో సమ్మతించాలో ఆ విషయాలను సమ్మతించాలి. ఏ విషయాల్లో తెగింపు చేసుకోవాలో ఆ తెగం అనేది మనకి ఉండాలి. ప్రార్థన చేయడానికి తెగించాలి, గుడికి వెళ్ళడానికి తెగించాలి, కాబట్టి రక్షణ పొందడానికి తెగించాలి, మారు మనసు పొందడానికి తెగించాలి, వాక్యం చదవడానికి తెగించాలి, పరిశుద్ధంగా పవిత్రంగా మన జీవితాన్ని దేవునికి త్యాగం చేయడానికి తెగించాలి. హల్లెలూయా.
ఆ తెగింపు అనేది లేకపోతే మన భక్తిలో కొనసాగలం. ఇక యోసేపు అంటే అరిమతైన యోసేపు ఆయన తెగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆయన సజ్జనుడిగా దేవుని శిష్యుడిగా ఉన్నాడు, అభివృద్ధి చెందినవాడుగా ఉన్నాడు. 3, ధనవంతుడిగా ఉన్నాడు. 4, మంచివాడుగా ఉన్నాడు. 5, నీతిమంతుడిగా ఉన్నాడు. 6, ఆయన తెగింపు కలిగిన వాడిగా ఉన్నాడు. 7వ మాట చెప్పేసి మూవ్ చేస్తాను. ఆయన 23వ అధ్యాయం ఎంతో చదువుకున్నాం కదా, 23వ అధ్యాయము 52వ వచనంలో, వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టిచుండు వాడు. మనం దేనికోసం కనిపెడుతున్నాం? దేవుని రాజ్యం కొరకు. చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. అంటే ఈ కాలగర్భంలో కలిసిపోయి అయ్యో దేవుని యొక్క రాజ్యం అప్పుడే వచ్చేసిందా, ఈ 2024 అప్పుడే అయిపోతుందా, అయ్యో అప్పుడే ఈ మార్చి నెల అయిపోయిందా, ఎప్పుడు నెల వచ్చేసిందా అప్పుడే అన్నట్టుగానే నేతగాని నాడి వలే ఈ దినాలు ఉన్నాయంట. నేతగాని నాడి ఇలా పొట్టగానే చుట్టులా వెళ్ళిపోతుంటే స్పీడ్ గా, చాలా కనసూపు మేరలో అది అలా స్పీడ్ గా అలాగే అయిపోతున్నాయి దినాలు. అయితే దేవుని యొక్క రాజ్యము కొరకు మనము వేచున్నాం కనుక ఆ దేవుని యొక్క రాజ్యంలో చేరేంత వరకు కూడా మనము ఇటువంటి గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక ఈరోజు లేకపోతే మన దేవుని రాజ్యానికి ఎక్కబోలే, బుద్ధి లేని కనీలతో అన్నాడు, ఇదిగో మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇది ఎక్కడ వింటారో, ప్రభువా నీకు కానుకలు ఇవ్వలేదా, లేకపోతే మేము ఫోటోలు పెట్టలేదా, అయి చేయలేదా, ఈ చేయలేదా, మేము తెలియదు అంటావా ప్రభువా, నీ పోలిక అన్నావు కదా, ఏమో నాకు తెలియదు అన్నాడు. తెలీదు అని అనిపించుకోకూడదు. మనం దేవుడు నీవెవరో నాకు తెలుసు అన్నారు. ఆయన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఆయన 5వ వచనం అంటాడు, ఇదిగో మీరు నా బిడ్డలని దేవుని ఎదుట దేవతల ఎదుట మీకోసం నేను ఒప్పుకుంటానన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని కోసం ఒప్పుకుంటే దేవుడు అక్కడ ఒప్పుకుంటాడు. ఇక్కడ యేసుప్రభువు ఎవరో నాకు తెలియదు అంటే ఆయన తెలియదు అంటాడు. పిల్లతో కూడా అన్నాడు, ఆయనలో ఒక శిష్యుడు నువ్వు కాదా అంటే, ఎంత గొప్ప శిష్యుడు ఏమన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. అందుకని అరిమతైన యోసేపు శిష్యుడిగా అంటారు ఇక్కడ. హల్లెలూయా. కనుక దేవుని యొక్క రాజ్యం చాలా గొప్పది అని మత్తయి సువార్త 25వ అధ్యాయం అంటాడు, తరతరాల మీకోసం మనం సంపాదించినటువంటి రాజ్యాన్ని కుడివైపున ఉన్న వాళ్ళ మీరు ఏం చేయాలా, మీరు సొంతం చేసుకోండి. అందుకే నేను ఇందాక చెప్పిన స్టోరీలో ఆ కుర్రుడు నాకేం అక్కర్లేదు, రాజుగారు నువ్వే కావాలంటే ఆ రాజుగారు ఒక రాజ్యాన్ని రాసి పెట్టాడంట. ఆ రాజు ఎవరే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రాజ్యం మీద కాదు, దేవుని యొక్క రాజ్యం. హల్లెలూయా. అది శాశ్వత రాజ్యం, ఉన్నతమైన రాజ్యం. దేవుని యొక్క రాజ్యం అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందులే ఆనందమై ఉన్న రాజ్యం. ఆ రాజ్యము కొరకు ఈయనేం చేస్తున్నట్టు అరిమతైన యోసేపు ఆయన ధనవంతుడైనా కానీ తన హోదా పక్కన పెట్టి ఆయన సన్నిహితుని సభలో ఘనత వహించిన వాడైనా అది ఏమీ పట్టించుకోకుండా యేసు ప్రభు కోసమే ప్రయాసపడినటువంటి వ్యక్తి, యేసు కోసమే జీవించినటువంటి వ్యక్తి, యేసు రాజ్యం కోసమే ఆయన ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. కనుక ఈరోజు మరి అదే యోసేపు వలె మన దైవజనులు కూడా మన యోసేపు గారు ఉన్నారు. ఈ జన్మదిన వేడుకను బట్టి వారి దీర్ఘాయును సుఖజీవితం గడుచు సంవత్సరంలో శాంతిని వారి జీవితంలో కలిగి ఉండాలని వారిని సేవకురాలను వారికి ఇచ్చినటువంటి కుమార్తెను వారి అన్నదమ్ములను అలాగే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ, అక్కడ కూడా వచ్చినటువంటి సేవకులను, బంధువులు, స్నేహితులను, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్కెస్ట్రా బ్రదర్స్ అందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం మనందరూ కూడా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం. అందరూ కూడా లేచి నిలబడదాం ఒకసారి. ప్రభా, ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా మా ప్రభా మరొకసారి మాతో మాట్లాడని దేవుడు నాయన. ప్రభా, మా జీవితాలు అరిమతైన యోసేపు వలె మంచి గుణలక్షణాలను కలిగి ఉండేలాగా మీరు సహాయం చేయండి స్వామి. మీకు వందనాలు. మమ్మల్ని దీవించండి నాయన, మమ్మల్ని ఆశీర్వదించండి నాయన, గొప్ప చేయండి నాయన. అయ్యా నీ సేవకునక జన్మధరంగానే రోజు నీ రక్షణ సువార్తను ప్రకటన మీరు సహాయం చేశారు ప్రభా. ఈ లోకంలో ఇంకా ఎంతమంది అయితే శిష్యులుగా మారలేదు అయ్యా, వారందరూ కూడా ఇదిగో నా తండ్రి మీరు వెతికి రక్షించి మా ప్రభా తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ నామములో ఒక అరిమతైన యోసేపు శిష్యుడిగా ఉన్నట్లుగా నిజమైన శిష్యుడిగా మా ప్రభా మీరు రక్షించుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, అరిమతైన యోసేపు ఆయన శిష్యుడిగా ఉన్నట్లుగా మేము శిష్యులుగా ఉందము గాక. ప్రభా, ధనవంతులుగా ఉన్నట్లుగా ఆత్మ సంబంధమైన ధనము, భూ సంబంధ ధనము, ఐశ్వర్యం కలిగి ఉండము గాక. ప్రభా, ఆయన సజ్జనుడిగా ఉండినట్లుగా మేము కూడా నీ ఎదుట సజ్జనుడిగా మంచిగా ఉందము గాక. ఆయన నీతిమంతుడిగా ఉండినట్లుగా మేము కూడా నీ రాకడ వరకు నీతిమంతుడిగా ఉందము గాక. ప్రభా, ఆయన ఘనత వహించిన వాడుగా ఉండినట్లుగా మేము కూడా ప్రతి విషయంలో అన్యాయానికి నాయన సమ్మతింపుగా ఉండినట్టుగా
మేము కూడా మంచిగా సమ్మతించే వారిగా ఉందము గాక ప్రభా. అనుమతినటువంటి యోసేపు తన జీవితంలో అడిగిన వాడు తండ్రి అది మొత్తం విశ్వాసంలో న్యాయవంతులైన ప్రతి ఆధ్యాత్మిక ప్రార్థన భక్తిలో ఎన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా నిందలలో వచ్చినప్పుడు ధన్యులు అన్నారు కనుక ఒక తెగింపుతున్న భక్తి జీవితంలో మేము ముందుకు సాగిపోతాము ప్రభా. ఆయన దేవుని రాజ్యము కొరకు ఆయన ఎదురు చూస్తున్నా మేము కూడా నీ రాజ్యము కొరకే మేము ఎదురు చూస్తున్నాము కనుక ఈ రాజ్యము నాయన చేరేంత వరకు కూడా ఆధ్యాత్మిక ప్రార్థన భక్తి జీవితంలో మమ్మల్ని అందరూ కూడా బలపరచండి, స్థిరపరచండి అయ్యా. మమ్మల్ని కూడా అంటగట్టండి, ఫలింపచేయండి. ఇక్కడున్న సేవలు ఫలించుదురు గాక, వారి సంఘాలు కట్టబడను గాక, వారికి ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల పొందుదురు గాక, ఆయన నీ సేవకులను ఐశ్వర్యంగా చేయబడుదురు గాక. అయ్య ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు తన విశ్వాస జీవితంలో జ్ఞానం చెప్పున అతి పరిశుద్ధ బండ వాక్య ధర ప్రార్థన ధర భక్తి ధర వారి కుటుంబాల రక్షణతో కట్టుకొందరు గాక. ప్రభా, సువార్త ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు దీవించబడదురు గాక. వ్యవసాయదారులు ఇస్సాకు అంత ఫలాలు పొందినట్లుగా ఫలాలు పొందుదురు గాక. అయా ప్రభా, ఆయా నా తండ్రి మా ప్రభు నా తండ్రి ఆధ్యాత్మిక ప్రార్థన భక్తి జీవితంలో ఉన్న వారు భక్తులు అభివృద్ధి చెందుదురు గాక. ఆయా ఎగ్జామ్స్ లో నాయన పరీక్షలు రాసిన 10th, ఇంటర్, డిగ్రీ పరీక్షలు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఉత్తీర్ణులు అవుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి నీ సేవకుడు